సబ్జిమండి సంఘం ఉన్నది. ఒక్కసారి మీరు కూడా చూస్తే సబ్జిమండిలో క్రమశిక్షణతో ఉంటారు. ప్రతి ఒక్క సభ్యులు కూడా మీటింగ్ అంటే అందరు వస్తారు, మహిళలు వస్తారు, యూత్ వస్తారు. మళ్ళీ సంఘం కట్టుబాట్లను వాళ్ళని తూచా తప్పకుండా పాటిస్తారు. మన సంఘంలో ఉన్న పుస్తకంలో ఉన్న ప్రతిదీ పాటిస్తారు. ప్రతి ఎలక్షన్స్ లో కానీ ప్రతి ఒక్క విషయంలో. అట్లాగే నా యొక్క సూచన ఏంటంటే ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు చిట్టీలు వేసుకోండి. ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లాలో 1,00,000 రూపాయలు 2 లక్షలు ఆ డబ్బులతో కూడా ధైర్యంతో కాకుండా ఈ డబ్బులతో కూడా కొద్దిగా మీరు డెవలప్ కావచ్చు. అట్లాగే మన మహిళా అధ్యక్షురాలు వరంగల్ అధ్యక్షురాలు కూడా సూచన చేస్తున్నారు. మీ దగ్గర 100 మంది ఉన్నారంటారు మేడం, మీ 100 మంది కూడా మీరు ఏం చేయండి, చిట్టీలు పెట్టుకోండి. ఒక సండేలో ఫస్ట్ సండే సెకండ్ సండే హాలిడే ఉన్నప్పుడు మీరు వర్కింగ్ కాబట్టి ఆ చిట్టీల ద్వారా కూడా మీకు పైసలు వస్తుంటాయి. మేము కూడా ఏంటంటే ప్రదేశ్ గంగపుత్ర సంఘం కూడా వరంగల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా హైదరాబాద్ లో తెలంగాణ మొత్తంలో డైరీ కార్యక్రమం స్టార్ట్ చేసాం. అది గొప్ప విషయం. అట్లాగే మేము కూడా ఈ మధ్యనే చిట్టీల కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వరంగల్ రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అదంటే ప్రతిసారి మా జైల్లోకి వెళ్ళి డబ్బులు వేసుకునే వాళ్ళం. అట్లాగే ఇప్పుడు డైరీ వల్ల మేము కూడా డైరీ చేయడం వల్ల ఆ డబ్బుతోటి కార్యక్రమాలు ముందు చేస్తున్నాం. మన బీసీఏ గురించి కూడా కొట్లాడటం, ఏఎల్ మల్లయ్య గారు బీసీఏ గురించి కొట్లాడే హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా దగ్గర 20-30 లక్షలు ఖర్చు పెట్టాం. అది చిన్న విషయం కాదు. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాడు. చాలా మంది లక్ష్మీపుత్రులు ఉండొచ్చు కానీ ఇవ్వాలంటే తరియం. బట్ మా సొంతగా మా కోసం చేసుకోవట్లేదు. మేము సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు మన జాతి గురించి చేసుకుంటాం, ఫ్యూచర్ పిల్లల కోసం చేస్తున్నాం. ఎందుకంటే బీసీడీ వాళ్ళు బీసీఏలకు వస్తే చాలా నష్టం అవుతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ 50-60% సొసైటీలన్నీ కబ్జా చేసారు. ప్లస్ ఈ సంఘాలు కూడా చాలా కావడం వల్ల నాశనం అయిపోయింది. మన సంఘం కూడా చాలా గొప్పతనం. ఎందుకంటే 1930లో స్టార్ట్ చేశారు సంతరి బాలయ్య గారు. కరీంనగర్లో పుట్టి ఆయన చిన్న ఉద్యోగం మార్కెట్ పెట్టుకొని చిన్న స్టార్ట్ చేసి పాపం మా పిల్లలు చదువుకోవాలి, నేను చదువుకోకున్నా కానీ నా పిల్లలు చదువుకోవాలని చదువు మీద బాగా ముందుకు తీసుకెళ్ళారు. దాంతో పాటు అదే బాటలో ఏఎల్ మల్లయ్య గారు 14 సంవత్సరాల ఏజ్ లో సందరి బాలయ్య గారు శిష్యరికం చేసుకొని ఆయనతో ద్వారా తీసుకొని మంచి నేర్చుకొని చదువు మీద ప్లస్ ఇందాక చెప్పినట్టు డాక్టర్ గా మన వరంగల్ చాలా మంది డాక్టర్లు ఉన్నారు. మాకు డాక్టర్లు వద్దు, ఇంజనీర్లు వద్దు, మాకు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఒకటే నినాదం. వాళ్ళకి తులమానంతో చేస్తామని ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తారు. బట్ మన వాళ్ళు రిజర్వేషన్ ని ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు అర్థం అవ్వట్లేదు. మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయట్లేదా, లేదా ఇదే బాగుంటుంది డాక్టర్లు చేయండి, ఇంజనీర్లు చేయండి, రైల్వేస్ వేయాలని కాకుండా నా చిన్న రిక్వెస్ట్, ఈసారి నుంచి మీ దగ్గర నుంచి కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు వరంగల్లో, డాక్టర్లు చాలా మంది ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లు ఉన్నారు, వివిధ రంగాల్లో చాలా మంది ఉన్నారు. సో నా చిన్న రిక్వెస్ట్ ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా చెప్తున్నా, ఐఏఎస్ ఐపీఎస్ గురించి ట్రై చేయండి. అది వస్తుందా రాదా వేరే విషయం. దాని కింది జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. అట్లీస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ట్రై చేయాలని కోరుకుంటున్నాం. నాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్షులు గారికి. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఇప్పుడు సమయ భావం వల్ల